ఇలా బీసీలంతా చైతన్యవంతమైన బీసీలు ఉన్నారు ఇలా తెలంగాణ రాష్ట్రంలో, వెనకట్లాగా లేరు. ఇప్పటికైనా బీసీల వాటా బీసీలకు దక్కాల్సిందే. మీరు తినండి, మీ పావుషేర్ మీరు ఆల్రెడీ ఈడబ్ల్యూఎస్ కోటాలో 10% మీ పావుషేర్ మీరు తింటురు. ఇక రిమైనింగ్ 690లోకి మీరు ఎంటర్ కావాల్సిన అవకాశం కూడా లేదు. ఎందుకంటే ఈ మిగతా 90 ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలది. మీది మీరు తినంగా మళ్ళీ ఇంట్లోకి వచ్చి మళ్ళీ తింటామంటే కుదరదు. ఇప్పుడు ఏపీ నీళ్ళ వాటా వాళ్ళ వాటా వాళ్ళు వాడుకోగా బనకచర్ల ద్వారా మళ్ళీ తీసుకుంటామంటే మనం నిలబెడుతున్నాం కదా. మరి ఇక్కడ మీ ఈడబ్ల్యూఎస్ మీరు తీసుకోగా మళ్ళీ అదనంగా ఉద్యోగాలు తీసుకుంటామంటే మేము బీసీలో మేము నిలబెట్టకపోతే ఏం చేస్తాం? ఎట్లుకుంటారు? కాబట్టి రేవంత్ రెడ్డి గారు మీరు చెప్పండి ఏమనంటే, బీసీల వాటా తేలింది కాబట్టి బీసీలకు ఎమ్మెల్సీ పదవుల్లో సగం, కార్పొరేషన్ చైర్మన్లలో సగం, ఆ తర్వాత మిగతా వాటిలో సగం. ఇక కార్పొరేషన్ చైర్మన్లో బీసీల వాటా ఎట్లా భర్తీ చేసిరు చూస్తారా? 26 నెంబర్ చూడండి. టీజీ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్. ఈ కార్పొరేషన్కు టీ నిర్మల అనే ఆమెను పెట్టిరు. టీ నిర్మల ఏ సామాజిక వర్గం కింద? జగ్గారెడ్డి గారి భార్య. ఏ సామాజిక వర్గం కింద పెట్టిరు? బీసీ గౌడ్ అని పెట్టిరు. చూసుకో, బీసీ గౌడ్ అని పెట్టిరు. ఇంకొకటి ఉంటుంది, ఇంకొక పేరు కూడా అట్లే ఉంటుంది, ఇదే కుర్మా. ఇట్లా ఇద్దరు రెడ్లకు ఒక కుర్మ కోటాలో భర్తీ చేసిరు, ఒకటి గౌడ కోటాలో భర్తీ చేసిరు. ఇది వాస్తవానికి గౌడ్ల బిడ్డకు రావాల్సిందే కదా. గౌడ్ల ఇక్కడ నిర్మల గారు గౌడ సామాజిక వర్గానికి సంబంధించిన మహిళ కాబట్టి జగ్గారెడ్డి గారి భార్యగా చూస్తలేము, ఆమెని గౌడ సామాజిక వర్గంగా చూస్తున్నామని చెప్పారు. సో ఇక్కడ బంటు శోభారాణి గారు రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి బిడ్డ. ఆమెను ఈమె కుర్మాయనం చేసుకుంది కాబట్టి కుర్మ సామాజిక వర్గం కింద చూస్తారట. ఇగో ఇది వీళ్ళ నీతి.